హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాళ మనము బీరకాయ కర్రీ చేద్దాం. ఏమో తినబుద్ధి అవుతుంది. ఇది ఎలా చేయాలి, ఏం కథ అనేది అన్నీ తీసుకొని చూపిస్తే చూసేయండి. ఈ సూపర్ మార్కెట్ లేకపోయి ఏమేమి ఉన్నాయో చూసి తీసుకొని, ఉర్లగడ్డలు ఉన్నాయి, ఎర్రగడ్డలు ఉన్నాయి, వచ్చేసి అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన పదార్థములు మనము ఏవి చేద్దాం? చిక్కుడుకాయ చేద్దామా, బెండకాయ చేద్దామా, బీరకాయ ఉంది. బీరకాయ వచ్చేసి ఏంది ఇంత ముదిరిపోయింది ఇది. ఈ ప్రకారంగా ముదిరిపోతే ఏం బాగుంటాయి బా. ముల్లంగి సాంబార్ చేద్దామా? థాట్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇవి చూస్తే ఇంత ఉన్నాయి, బాగుండదు. నేతవో కాదు ఏమబ్బా, ఏం చేయాలా దిక్కు తెలియదే. బీరకాయలు బాగలేవు, అందుకోసమని బీరకాయ కూర క్యాన్సల్. అంటే బాగానే ఉన్నాయి, ముదిరిపోయినాయి, ఇంకా లోపల నార తాగుతారు. అందుకోసమని బీరకాయ కర్రీ క్యాన్సల్. ఓకే, ఇంకా పప్పు చేద్దామంటే పప్పు ఆల్రెడీ నిన్న తినేసినాము. చిత్రాన్నం చేద్దామంటే చిత్రాన్నం నిన్న లేక మొన్న తినేసినాము. ఏం చేద్దాం? ఏం చేద్దాం? లేదంటే ఒట్టి చేపల కర్రీ చేద్దామా? ఒట్టి చేపలు ఇవి, ఒట్టి చేపలు. ఇది ఉప్పు చేప, ఉప్పు చేప పప్పు చారు అన్నట్లు ఇదంతా ఉప్పు చేప. ఉప్పు చేప ఏం చేద్దామబ్బా? ఇట్లా వేరే దేశాలు పడుతూ ఉంటే ఇవే రామాయణాలే. ఏం కర్రీ చేయాలా, ఏం రైస్ చేయాలా, ఏమి తినాలా అనేది. వీటికి వస్తే కూరగాయలు ఒక తాను బాగుంటాయి, ఒక తాను బాగుండవు. అంటే అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి, కానీ ఈ పొద్దేమో కూరగాయలు బాగలేవు. వీడ మామూలుగా అయితే బాగుంటాయి, బీరకాయ బాగలేదు అంతే. అదేదో బీరకాయ కర్రీ చేసుకుందాం అనుకుంటే అదొక్కటి బాగలేదు ఇవాళ. ఓకే, ఏం కర్రీ చేయాలో కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? బీరకాయ కర్రీ అయితే క్యాన్సిల్. నేను ముల్లంగి సాంబార్ చేయాలా అనుకుంటున్నాను. మీరు ఏం కర్రీ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. అందుకని ముల్లంగి తీసుకుంటున్నాను. ముల్లంగి 3 గడ్డలు వచ్చేసి 2 రియాల్లో. ఆల్రెడీ క్యారెట్ ఇంట్లో ఉంది. ఓకే బాయ్.